అక్క అప్లికేషన్ పెట్టుకున్నారా అక్క? పెట్టుకున్నాం, ఇప్పుడు కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టుకున్నాం. 10 years మా మ్యారేజ్ అయ్యి అప్పుడు రిజెక్ట్ చేసాం. మాకు ఆస్తులే లేవు, ఆస్తుందని వచ్చింది. రేషన్ కార్డులో మా ఆయనది పాతది ఉంది అంతే, ఆయన కుక్కనికి వస్తున్నాయి వాళ్ళ డాడీతో పాటు. మాకు రేషన్ కార్డే లేదు. మా బాబు 10 years ఇప్పుడు, అప్పటి నుంచి లేనే లేదు. మా మమ్మీ వాళ్ళ దగ్గరికి ఇట్లా కట్ అయిపోయింది నా రేషన్ కార్డు. ఆడ కట్ చేపిచ్చేసిర్రు. ఇక్కడైతే ఏం రావట్లేదు అసలు. ఏ డబుల్ బెడ్రూమ్ లేదు, ఏ సింగిల్ బెడ్రూమ్ లేదు. చేసుకుంటేనే బతకాలి అంతే. ఇప్పుడు పెట్టడానికి వచ్చినాము అంతే. లేదు, అసలుకే లేదు. మా ఆయన ఒక్కొక్కరికి వస్తుంది. ఆయనకు అప్పుడు మ్యారేజ్ కానప్పటి నుంచి వస్తుంది ఆయనకు. అది ఆయన ఒక్కొక్కరికి వస్తుంది. వాళ్ళ డాడీతో పాటు ఉన్నారు, మ్యారేజ్ కానప్పుడు వాళ్ళకి వస్తుంది, మాకు వస్తలేదు. నాకు నా బాబుకి వీళ్ళ ఫాదర్ వీళ్ళు ఇద్దరు వాళ్ళ రేషన్ కార్డు ఉంది, నాది నా బాబుది లేదు. ఎట్లా అప్లికేషన్ ఇచ్చినా గానీ ఆ 10 సంవత్సరాలు అదే పోయిన కేసీఆర్ ఎంబడ. ఇప్పుడు ఈ పరిపాలన ఎట్లా వస్తుందో మరి. ఏది లేదు, గ్యాస్ లేదు, భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, అదేంటిది కరెంట్ ఫ్రీ లేదు, ఏది లేదు అసలు. మేము చేసుకుంటేనే తినాలి. అది ఏమనికి ఇస్తున్నారో మళ్ళీ ఎందుకు తెలియదు. ఆ లీడర్లు తింటారు, మధ్యలో ఉన్న వాళ్ళు తింటారు. ఏం లేదు అంతే. ఇక 6 గ్యారెంటీలు ఎవరికి వస్తున్నాయా మరి? వచ్చిన వాళ్ళకి 6 గ్యారెంటీలు, రాని వాళ్ళకి ఏ గ్యారెంటీ లేదు, ఏం గ్యారెంటీ లేదు. చేసుకుంటేనే బతకాలి. ఇప్పుడు గ్యారెంటీ ఉందా? అదే ఇక ఇస్తే ఇస్తాము, తర్వాత ఇక వాళ్ళు ఇస్తాం అంతే. మరి ఏం చేస్తారు కదా, అది నమ్మకం వస్తుందేమో ఎవరికి వస్తాము, అప్పటికి ఎవరికి ఇస్తారు తెలియదు కదా అంతే. మరి ఏం పరిపాలన మాకైతే ఏది లేదు. ఇంకా వచ్చిన వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, రాని వాళ్ళకి మంచిగా అనిపించదు అంతే కదా. మాకు రాలేదు కాబట్టి మేము ఓడతాము, ఇక వచ్చిన వాళ్ళు మంచిగా ఉందంటారు. మేము సాయికాలనీలో ఉంటాం, రెంట్కుంటాం. ఏది లేదు, కేసీఆర్ ఇండ్లే లేవు, ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు సంవత్సరానికి 7 వస్తాయి. లేవు, ఏది లేదు అసలు. రేషన్ కార్డు లేదు, ఇల్లు ఎడికించి వస్తుంది అన్న, ఏది లేదు. అప్లికేషన్ గురించి వచ్చినాం. పాత రేషన్ కార్డు అడుగుతున్నారంట, ఏం అడుగుతలేరు. ఫామ్ ఫిల్అప్ చేసుకుని వెళ్తే తీసేసుకుంటున్నారు వాళ్ళు అంతే. రైట్ అమ్మా, వచ్చినావా ఇక్కడికి?